ఓకే అమ్మా. సో మనకి సైట్ లో ఆల్రెడీ ఏదైతే మనకి ఎన్డిటి ఇన్స్పెక్టర్ కోర్స్ చేస్తామో, ఎన్డిటి ఇన్స్పెక్షన్ కోర్స్ చేస్తున్నామో, ఈవెన్ మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి, మీరు ఫ్యూచర్ లో ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, ఒక పైపింగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే మీకు ఈ మెథడ్స్ మీద ఒక నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఏంటి అని అంటే అది వెల్డింగ్ ఇన్స్పెక్టర్, ఈవెన్ ఒక వెల్డింగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అని అనుకుంటే షుడ్ హ్యావ్ ఏ వర్కింగ్ నాలెడ్జ్. మీకు ఎన్డిటి మెథడ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో కాబట్టి మీరు నేర్చుకుంటే మీ కోర్సెస్ ఫ్యూచర్ లో మీకు హై లెవెల్లో కూడా ఉపయోగపడతాయి. అంటే ఎన్డిటిలోనే ఎప్పుడు ఎవరు ఉండిపోరు. ఎన్డిటిలో అంత మంచి శాలరీస్ ఏమి రావు. మన శాలరీస్ కావాలి అనుకుంటే, ఎక్కువ శాలరీస్ కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? హై కోర్సెస్ చేస్తాం. హై కోర్సెస్ చేసేదానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు వీడు, మీరు ముందు ఈ కోర్సెస్ నేర్చుకుంటే మీ కెరియర్ బాగుంటుంది అని చెప్పేసి సజెషన్ ఏంటి అని అంటే, సో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్డిటి మెథడ్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, ఎలా దాన్ని ఎన్డిటి మెథడ్స్ ని మనం వాడాలి, యూజ్ చేయాలి సైట్ లో. యూజ్ చేయడం వల్ల మనకు కలిగే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటని నేను మన క్లాస్ లో మాట్లాడుకున్నాము. సో ఈ 4 మెథడ్స్ ని మనం ఒక్కొక్కటి డీటెయిల్ గా చూద్దాం. ఎంపీటీ గురించి, ఎల్పిటి గురించి, ఆర్టీ గురించి, యూటీ గురించి. ఓకే. సో ఫస్ట్ మనం ఎల్పిటి గురించి మాట్లాడుకుందాం. ఎల్పిటి గురించి ఇక్కడ ఓవర్ వ్యూలో చూడండి, ఇక్కడ మనకు ఒక ప్లేట్ చూపిస్తున్నారు. ఈ ప్లేట్ లోని ఎల్పిటిని ఇన్స్పెక్షన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రీ క్లీనింగ్ చేసుకోవాలి. ప్రీ క్లీనింగ్ చేసుకుంటే పెనట్రెంట్ అప్లై చేశారు. ఆ పెనట్రెంట్ అప్లై చేసేటప్పుడు మనకి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్ప్రే చేసే విధానం, రెండోది బ్రష్ తో అప్లై చేయడం. అయితే సార్ స్ప్రే చేయడం మంచిదా, బ్రష్ తో అప్లై చేయడం మంచిదా అంటే, స్ప్రే చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ పెనట్రెంట్ మళ్ళీ మనం క్లీన్ చేయాలి కదా, క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని మనం బ్రష్ తో అప్లై చేసుకుంటే ఎక్కడైతే మనం ఇన్స్పెక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ లోనే మనం బ్రష్ తో అప్లై చేసుకొని ఈజీగా మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని చేసి బ్రష్ మెథడ్ ఆల్వేస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, బ్రష్ మెథడ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ మెథడ్. సో కాబట్టి మీరు బ్రష్ మెథడ్ ఫాలో అయితే మంచిది. కొన్ని కేసెస్ లో మనం స్ప్రే చేసుకోవాలి. ఆ కేసెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు జాబ్ చూపించి చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం డెమోకి వచ్చినట్లయితే ఫస్ట్ మన సైట్ లోకి వెళ్ళగానే మనం కొన్ని బేసిక్ స్కిల్స్ ఫాలో అవ్వాలి. ఎల్పిటికి వచ్చేసరికి ఎగ్జాంపుల్ మన సైట్ లోకి వెళ్ళాం. సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక టెస్ట్ పీస్ ఇచ్చారు. సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఒక వెల్డింగ్ ఒక టెస్ట్ పీస్ ఇచ్చాడు మనకి. ఈ టెస్ట్ పీస్ ని ఫస్ట్ మనం దీని మీద ఏమైనా డ్యామేజెస్ ఉండొచ్చు, రస్ట్ ఉండొచ్చు, మెకానికల్ డ్యామేజెస్ ఇలాంటివి ఏమైనా ఉండొచ్చు, చిప్స్ లాంటివి. దీన్ని మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ క్లీన్ చేయాలి? మన వెల్డింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఏరియా మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకని? మనం ఇక్కడ చేస్తుంది వెల్డింగ్ ఇన్స్పెక్షన్. మనం ఎప్పుడైనా సరే ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాము. మనకి ఇచ్చిన టెస్ట్ పీస్ కి వెల్డింగ్ ఉందా లేదా, ఈ రెండే. వెల్డింగ్ ఉంటే ఖాళీ వెల్డింగ్ ఇన్స్పెక్షన్, వెల్డింగ్ మాత్రమే క్లీన్ చేసుకోవాలి. వెల్డింగ్ లేదా మొత్తం మెటీరియల్ ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వెల్డింగ్ ఇచ్చారు. ఈ వెల్డింగ్ మనం ఇన్స్పెక్షన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? క్లీనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మెథడ్ క్లీనింగ్. తర్వాత క్లీనింగ్ అయిపోయిన తర్వాత పెనట్రెంట్ అప్లై చేసుకోవాలి. ఈ పెనట్రెంట్ అప్లై చేసిన తర్వాత సపోజ్ ఈ మెటీరియల్ ఎలా డిఫెక్ట్ ఉంది, ఈ పెనట్రెంట్ ఈ డిఫెక్ట్ లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్ అయ్యి ఉంది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఉంది, కాబట్టి పెనట్రెంట్ ఇందులోకి వెళ్ళిపోతుంది. ఈ పెనట్రెంట్ మనకు కనిపించదు. ఓకే, లోపలికి ఎక్కడ వెళ్ళిందో మనకు కనిపించింది, ఎందుకంటే పైన మిగతా పెనట్రెంట్ అనేది క్లోజ్ చేసి ఉంటుంది, మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇలా లోపలికి వెళ్ళడానికి మనం కొంత టైం ఇస్తాం. ఆ టైం మనం డ్వాల్ టైం అంటాం. ఓకే, అయితే డ్వాల్ టైం ఎంత ఇస్తారు సార్ అంటే, జనరల్ గా మనకి 7 to 15 minutes ప్రాక్టికల్ గా టైం ఇస్తాం. కొన్ని బుక్స్ లో 30 minutes ఇస్తారని చెప్పేసి రాస్తారు. ఓకే, కొన్ని వీడియోస్ లో కూడా అలా చూపిస్తాం. జనరల్ గా మనం ఇచ్చే 7 to 15 minutes ఎందుకు ఇస్తాం అనేది నెక్స్ట్ మనం చూద్దాం. ఈ ఈ డిఫెక్ట్ లోకి ఎంటర్ అవడానికి మనం ఇచ్చే టైం అంటే మెటీరియల్ థిక్నెస్ ని బట్టి అది 7 minutes తీసుకోవచ్చు, 8 minutes తీసుకోవచ్చు, 10 minutes తీసుకోవచ్చు, 12 minutes తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఎల్పిటిలో డోర్ టైం ఎంత ఇస్తారు అని అంటే, మీరు సింపుల్ గా సార్ 10 minutes అని చెప్పండి, 12 minutes అని చెప్పండి, 7 to 15 minutes అని చెప్పి చెప్పండి. ఓకేనా? సో ఆ టైం ఇచ్చిన తర్వాత ఈ డిఫెక్ట్ మరి మీకు కనిపించాలి కదా, ఎక్కడుందో మనకు తెలియదు కదా, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఏం చేస్తాం అంటే ఈ ఎక్సెస్ పెనట్రెంట్ అంతా మనం రిమూవ్ చేసేస్తాం. అప్పుడు రిమూవ్ ఎక్సెస్ పెనట్రెంట్ అవ్వాలి, రిమూవ్ పెనట్రెంట్ అనుకోండి. రిమూవ్ పెనట్రెంట్ అంటే అర్థం ఏంటి? ఈ లాక్ కూడా తీసేయమని అర్థం. రిమూవ్ ఎక్సెస్ పెనట్రెంట్. ఈ ఎక్సెస్ పెనట్రెంట్ రిమూవ్ చేసేసిన తర్వాత ఈ లాక్ మనకు కనిపించింది కదా, చిన్న చిన్న హోల్స్ లోకి వెళ్ళిపోతుంది.
ఇది కనిపించాలంటే ఏం చేయాలంటే దీని మీద మళ్ళీ మనం డెవలపర్ స్ప్రే చేయాలి. డెవలప్ అంటే వైట్ గా ఉంటుంది. ఆ డెవలపర్ స్ప్రే చేస్తే ఎక్కడైతే ఈ రెడ్ అనేది ఉందో ఈ వైట్ తో కలిసి అక్కడ మనకి పైన కనిపింపజేస్తుంది. మిగతాదంతా వైట్ గా ఉంటుంది. ఆ డిఫెక్ట్ వచ్చిన చోటు మాత్రం రెడ్ గా ఉంటుంది. దీన్ని బట్టి ఆహా ఇక్కడ డిఫెక్ట్ ఉందిరా అని మాత్రం తెలుస్తుంది. డిఫెక్ట్ ఉందని మాత్రమే మనం ట్రేస్ అవుట్ చేయగలం. కానీ ఎంత డెప్త్ ఉందో మనం చెప్పలేం. ఓకే, సో దానికి ఓరియంటేషన్ బట్టి ఇది క్రాక్ పిన్ హోలా పొరాసిటీయా, ఓకే టోయ్ క్రాక్ అండర్ కట్ట, ఇలాంటి కొన్ని డిఫెక్ట్స్ అనేవి మనం చెప్పగలుగుతాము. అయితే సార్ మరి డెప్త్ తెలియకపోతే ఎందుకు సార్ అని అనొచ్చు. ఇది చాలా లీనియర్ మెథడ్, ఇది చాలా సింపుల్ మెథడ్. అండ్ ఆల్సో మనకి డిఫెక్ట్ ఉందా లేదని మాత్రం చెప్తాం. కానీ మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే డిఫెక్ట్ ఉన్న చోట నువ్వు ఇలా మార్క్ చేసావు, మనం చేయాల్సింది ఇది చేసిన తర్వాత దీన్ని క్రాక్ అని చెప్పేసి క్రాక్ అయితే క్రాక్ కోసం అనిపించాయి. అప్పుడు ఫ్యాబ్రికేటర్ తో అక్కడ ఉన్న పైపింగ్స్ ఒక దగ్గర నువ్వు ఇన్ఫార్మ్ చేస్తావు. సార్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏం చెప్తావు, ఇక్కడ డిఫెక్ట్ ఉందని చెప్తావు. అక్కడ క్రాక్ సార్ ఎంత చెప్తాం సార్ ఏంటంటే ఏమో జస్ట్ ఒక 0.5 1 mm 5 mm 10 mm ఇలా చెప్తావు. ఓకే, వాడు ఏం చేస్తాడు 5 mm 10 mm అన్న ఒక కత్త కథ తీసుకున్నట్టు మొత్తం లేపేస్తాడు. ఒక చిన్న గొయ్యిలా చేసేస్తాడు. అందుకే తీసుకోవాలంటే కొద్దిగా తీసి చూడు, ఒక 0.5 ఉండొచ్చు 1 mm ఉండొచ్చు, సింపుల్ గా చెప్పాలి. అప్పుడు దాన్ని తీసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ పెనట్రెంట్ అంతా చెరిగిపోతుంది కదా. ఎంతవరకు చెరిగిపోతుంది చూడండి, ఇక్కడ డిఫెక్ట్ ఉంది ఎలా చూపిస్తాను నేను. చేసిన తర్వాత వాటిని ఇప్పుడు ఇంతవరకు తీసాడు ఏమా, ఇంతవరకు తీసిన తర్వాత నీకు ఈ బయట కనిపించింది ఇంకా కట్టతో రిమూవ్ చేస్తాం కదా. అప్పుడు వాడు ఏమంటాడు, అన్న ఇంకా డిఫెక్ట్ క్లియర్ అయిపోయిందో ఉన్నదా లేదా చూడు అని అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, దీని మీద మళ్ళీ డెవలపర్ అప్లై చేస్తావు. డెవలపర్ అప్లై చేస్తే ఏమవుతుంది, లోపల పెనట్రెంట్ నీకు బయటకు వస్తే అంటే ఇక్కడ డిఫెక్ట్ లోపల ఉన్నది అని చెప్పేసి మనం చూడాలి. ఓకే, సో వచ్చింది పెనట్రెంట్ వచ్చింది, అయితే ఇంకొంచెం తీయని చెప్తాం. అది ఇంకొంచెం తీసాడు. తీసిన తర్వాత అన్న ఇంకోసారి చెక్ చేయాలా, మళ్ళీ నీకు పెనట్రెంట్ కనిపిస్తుంది అంటే ఇంకా ఉందని చెప్తాం. అది మళ్ళీ ఇంకొంచెం తీసాడు. తీసిన తర్వాత ఈసారి పెనట్రెంట్ బయటకు రాలేదు అంటే దాని అర్థం ఏంటి, డిఫెక్ట్ అయిపోయింది ఇంకా మరి లేదు క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటాం. అలా అనుకోకూడదు. ఎప్పుడైతే ఫైనల్ స్టేజ్కి వచ్చావో చాలా మంది మనం చూడండి ఏదైనా తింటే చాలా ఇష్టంగా తింటాం, అంటే తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. మనం చేసే పని కూడా చేస్తున్న కొద్ది మనకి ఇంట్రెస్ట్ కలగాలి, దాని నుంచి మనం నేర్చుకోవాలి. అలాంటి జాబ్లు 100 చేయండి 200 చేయండి విసుగు అనేది ఇప్పుడు రాకూడదు. ఒక్కొక్క జాబ్లో ఒక్కొక్క డిఫెక్ట్ దొరుకుతుంది, అన్ని ఒకే డిఫెక్ట్ దొరకాలని ఏదైనా జాబ్లు అన్నీ ఒకటే కావచ్చు, డిఫరెంట్ డిఫెక్ట్ రావచ్చు. మనం వర్క్ చేస్తున్నప్పుడు మన ఇంట్రెస్ట్ మనం ఎక్కడికో తీసుకెళ్తారు, విసుగు అనేది ఉండకూడదు. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే నీకు లోపల నుంచి పెనట్రెంట్ బయటకు రాలేదు, డిఫెక్ట్ లేదు అని చెప్పేసి నువ్వు ఫిక్స్ అయిపోకూడదు. ఫైనల్ గా చేసేటప్పుడు ఏం చేయాలి, ఇక లోపల పెనట్రెంట్ ఉన్నా ఎందుకు నీకు బయటకు రాలేదంటే నువ్వు ఇన్నిసార్లు బఫరింగ్ చేస్తుంటావు, గ్రైండింగ్ చేస్తుంటావు, మెటీరియల్ హీట్ వల్ల లోపల పెనట్రెంట్ ఎవాపరేట్ అయిపోవచ్చు, ఆవిరైపోవచ్చు, బయటకు రాకపోవచ్చు కదా. సో ఆ టైంలో నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ నువ్వు క్లీనింగ్ చేసుకొని మళ్ళీ పెనట్రెంట్ అప్లై చేసి మళ్ళీ డోర్ టైం ఇచ్చి మళ్ళీ ఎక్సెస్ పెనట్రెంట్ చేసి అప్పుడు డెవలప్ అప్లై చేయాలి. అప్పుడు డెవలపర్ అప్లై చేసినప్పటికీ అప్పటికి నీకు పెనట్రెంట్ రాలేదంటే ఎస్ దట్ ఈస్ క్లియర్ అని నువ్వు ఫిక్స్ అవ్వాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి మనకి, ఏదో వెళ్ళాము వచ్చేసాము అని కాదు. కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తారో తెలుసా, అంటే వాడు ఎల్పిడి టెక్నీషియన్ రా, నేను ఎల్పిడి టెక్నీషియన్ రా, నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏటీ రాదురా, ఆడికి 45,000 రా జీతం, నాకు ఇచ్చేది 20,000 రా, ఆడికి అసలు ఏ పని రాదు, మళ్ళీ డౌట్ ఏమైనా వస్తుంది అన్నీ అడుగుతారా అని మనం విసుగుపడతాం. విసుగుపోయి నాకు జీతం తక్కువ వస్తున్నాడు చేసి ఆ పాపం ఎక్కడ చూపిస్తాడు, ఈ పని మీద చూపిస్తాడు. దీనికి ఇచ్చిన జీతానికి చాలేరా అని. చాలా తప్పదు. మనం ఎప్పుడు కూడా మన కోపాన్ని వర్క్ మీద ఎప్పుడు చూపించకూడదు. ఫస్ట్ నువ్వు 25,000 నీకు కదా అగ్రి అయ్యే కదా జాబ్కి వచ్చావు అంటే నీకు ఆ టైంలో నీకు అది చాలా ఎక్కువ, పర్వాలేదు నాకు జాబ్, నాకు ఇది ముందు చేసిన కంపెనీతో కంపేర్ టు ఈ శాలరీ బెటర్ అని చెప్పి నువ్వు వచ్చావు. అరే వాడు 40,000 ఇస్తున్నాడంటే నేను ఇంటర్వ్యూలో అడగాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ కావాలని అంటే అడిగితే జాబ్ ఎక్కడ పోతుంది, ఈ జాబ్ రాదు. మనం అగ్రీ అయ్యి వచ్చాం. నీ కోపాన్ని ఎక్కడ చూపించాలంటే నువ్వు కంపెనీలో రిక్వెస్ట్ చేయాలి, నువ్వు బాగా పనిచేస్తే కంపెనీ ఇస్తుంది. ఒక అప్పటికి ఒప్పుకోకపోతే నీ సర్టెన్ పీరియడ్ ఒక బాండ్ పెట్టుకుంటావు, ఆ బాండ్ ప్రకారం పనిచేసి నువ్వు లెఫ్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళిపోతావు. నేర్చుకున్న వర్క్ ఎప్పుడు కూడా ఇంకా నీకు నాలెడ్జ్ ఇస్తా తప్ప దానివల్ల లాస్ అయితే ఉండదు కదా. ఓకే, కోపాన్ని ఎప్పుడు వర్క్ మీద చూపించకండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అది నేను మీకు ప్రాక్టికల్ టెస్ట్ కేసెస్ చూపిస్తాను. సైట్ లో మనం ఒక్కొక్క జాబ్ చేయడానికి 20 minutes 25 minutes పడుతుంది ప్రాపర్ గా చేయాలి అంటే. ఇప్పుడు నీకు 10 జాబులు ఇచ్చామనుకో,
10 జాబులకి ఒక్కొక్క జాబ్కి 25 మినిట్స్ కేటాయించుకుని వెళ్తే నువ్వు రోజంతరికి 10-15 కన్నా ఎక్కువ చేయలేవు. మరి ఒక్కొక్కసారి 40 గంటలు చేస్తారు, 50 గంటలు చేస్తారు. ఎలా చేస్తారు? వాళ్ళు ఒక రోజులో 8 అవర్స్ అంటే అన్ని కలిసి ఒకేసారి ప్రీ క్లీనింగ్ చేసేస్తారు. దీన్ని ప్రీ క్లీనింగ్ చేసి అక్కడికి వెళ్ళేసరికి దీనికి కనెక్ట్ అప్లై చేస్తారు. ఇది అప్లై చేసి లాస్ట్ జాబ్కి వెళ్ళేసరికి 10-15 మినిట్స్ అయిపోతుంది. సో అప్పుడు డ్యూల్ టైం అయిపోయింది. సో ఇది రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసేటట్టు ఆటోమేటిక్ పక్కన ఉంటుంది, అలా రిమూవ్ చేసుకుని దీనికి వచ్చేసరికి మొత్తం ఒకేసారి అన్నింటికి డెవలప్ అప్లై చేసేస్తారు. అది ఆ 40 జాబ్లు 50 జాబ్లు ఒకే సైజ్ కానివ్వండి, డిఫరెంట్ సైజ్ కానీ, డిఫరెంట్ ఓరియంటేషన్ కానివ్వండి, ఇక్కడ మనకి థిక్నెస్ తో కానీ మనకి సంబంధం లేదు. ఎడగున్నా పర్వాలేదు. యూటీకి ఆర్టీకి మాత్రం థిక్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎల్పిటి కంప్లీట్ థిక్నెస్ తో పనిలేదు. ఓకేనా? క్లియర్? సో ఎల్పిటి చేసే పద్ధతి ఇది. ఇప్పుడు మనం ఎల్పిటి ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. తర్వాత ఎప్పుడైతే నీ జాబ్ క్లియర్ అయిపోయిందో, డిఫెక్ట్ లేదని చెప్పావో, ఓకే ప్రొసీడ్ టు వెల్డ్. ఆడు వెల్డ్ చేశాడు. వెల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ పని ఏంటి? మళ్ళీ ఏరియా నువ్వు ఎల్పిటి చేయాలి. ఎందుకు? కన్ఫర్మేషన్ అంటే రెండోసారి అది వెల్డ్ చేసినప్పుడు నీకు అందులో డిఫెక్ట్ రాదు అని చెప్పేసి నీకు గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వరా? మళ్ళీ అందులో మనకి డిఫెక్ట్ రావడానికి ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యూ నీడ్ టు చెక్ అగైన్. దేర్ ఇస్ నో ఎనీ డిఫెక్ట్. ఓకే వెల్ as per NDT inspection done, examination done, visually done, okay, and welding is okay. Finally report నువ్వు ఇచ్చేస్తావు, రిపోర్ట్ అయ్యి. ఓకేనమ్మా? క్లియర్? సో ఇది మన సైట్ లో ఎల్పిటి చేసే విధానం. ఒకసారి మనం ప్రాక్టికల్ గా ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. సైట్ లో మనకి ఒక జాబ్ ఇచ్చాడు. ఆ స్క్రీన్ లో మనం చూస్తున్నాము. స్క్రీన్ లో మనం చూస్తున్న జాబ్ లో ఒక టెస్ట్ పీస్ లో ఆల్రెడీ మనకు క్లియర్ గా అక్కడ డిఫెక్ట్ కనిపిస్తుంది కదా. కాసేపు ఆ డిఫెక్ట్ మనకి కనిపించట్లేదు అనుకుందాం. ఆ కనిపించలేని ఆ డిఫెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మెటీరియల్ మనం క్లీన్ గా చేసుకోవాలి. సార్ ఎందుకు సార్ జాబ్ చాలా తెల్లగా ఉంది, నీట్ గా ఉంది, దీన్ని ఎందుకు సార్ క్లీన్ చేయడం? మనకి మెటీరియల్ ఎప్పుడు కూడా మెకానికల్ గా ఏమైనా రస్ట్ ఉంటుంది క్లీన్ చేసుకోవాలి. కొంతమంది క్లీన్ చేయరు. ఇప్పుడు తెల్లగా ఉన్నాం కదని చెప్పేసి మనం స్నానం చేయడం మనసలా కాదు కదా. సో మెటీరియల్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొసీజర్ ఏదైతే ప్రొసీజర్ ఇచ్చారో వి నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్. కెమికల్ క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నార్మల్ వాటర్ తో స్నానం చేయడం వేరు, సోప్ వాటర్ తో స్నానం చేయడం వేరు. నార్మల్ వాటర్ తో మనం చేయి కడిగితే మట్టి పోతుందా? పోదు. సబ్బుతో కడిగితేనే మట్టి పోతుంది. బికాస్ దిస్ అ క్లీనింగ్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. సో అలాగే ఇక్కడ మనం మామూలు క్లాత్ తో తీస్తే క్లీనింగ్ అయిపోవద్దు. క్లీనర్ యూజ్ చేయాలి. క్లీనర్ ఇంకో పేరే మనకి రిమూవర్ అంటారు, సాల్వెంట్. ఓకే, ఈ రిమూవర్ ని మనం కెమికల్ ని వాడాలి. దిస్ ఇస్ ద ప్రొసీజర్. మీరు ఫాలో అవ్వాల్సిందే. ఎవరో వాడి క్లీన్ చేయకపోతే మనకెందుకు? మన ప్రాసెస్ మనం ఫాలో అవుతాం అంతవరకు. ఓకే, ఇప్పుడు మెటీరియల్ మనకి ఇచ్చాడు, డిఫెక్ట్ కనిపిస్తుంది, కాసేపు లేదనుకుందామమ్మా. క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం పెనట్రెంట్ ని అప్లై చేస్తాం. ఈ పెనట్రెంట్ ని అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం, మనకు వెల్డింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది. ఇది టో ఏరియా, రైట్? ఈ టో ఏరియాకి వచ్చేసరికి, టో ఏరియా అంటే ఏంటి? ఇది మనకి టో ఏరియా. ఇక్కడ నేను స్క్రీన్ లో చూపిస్తున్నాను. ఇది టో ఏరియా. కానీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన పెనట్రెంట్ ఎందుకు అప్లై చేసాం? మన వెల్డింగ్ ఎంతవరకే ఉంది కదా. మనం ఇక్కడ వరకు ఎందుకు అప్లై చేస్తామంటే ఆ టో ఏరియా నుంచి ఫ్రమ్ 2 ఇంచ్ అంటే 50 mm, అటు 50 mm ఇటు 50 mm మనం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే ఈ టో ఏరియా నుంచి మనకి హీట్ జనరేట్ అవుతుంది కదా. ఈ హీట్ జనరేట్ అయ్యేటప్పుడు ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా మనకి మెటీరియల్ వల్ల, హీట్ వల్ల మెటీరియల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి ఇలాగా మనకి హీట్ ఎఫెక్టెడ్ జోన్ తీసుకోవాలి. అండ్ మెటీరియల్ డిఫెక్ట్ వస్తే మనం ఏమైనా చేయొచ్చు. మెటీరియల్ డిఫెక్ట్ వస్తే ఇక్కడ కట్ చేసి ఆ మెటీరియల్ తీసి మనం వేయచ్చు. కానీ రా మెటీరియల్ డిఫెక్ట్ వచ్చేటప్పుడు మాత్రం అక్కడ మన సేఫ్టీ ప్రొసీజర్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని మనం ఫాలో అవ్వాలి. అండ్ రిపేర్ ప్రొసీజర్ అనమాట. దానికి సపరేట్ గా అప్పటికప్పుడు మళ్ళీ దానికి WPS మళ్ళీ తర్వాత రెడీ చేసి అప్పటికప్పుడు ఎవరైతే ఆథరైజ్డ్ ఇన్స్పెక్టర్ ఉంటారో అతను ఇచ్చిన దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఎవరు ఫాలో అవ్వాలి? నాట్ అస్, మనం కాదు. వెల్డింగ్ ఎవరైతే రెస్పెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో వీఆర్ ద ఇన్స్పెక్షన్. ఓకే, నువ్వు చిన్నవాడివే కావచ్చు, పెద్దవాడివే కావచ్చు, ఇన్స్పెక్షన్ మీన్స్ యూ గో అండ్ రివ్యూ అండ్ చెక్, దట్స్ ఇట్. నో ఎనీ మెకానికల్ వర్క్, నో ఎనీ ఆపరేటింగ్ వర్క్స్, నథింగ్. ఓన్లీ ఇన్స్పెక్షన్. జస్ట్ ఓన్లీ రికమెండ్ చేయడమే. ఇదిగో ఈ డిఫెక్ట్ వచ్చింది, యూనిట్ రిమూవ్, దట్స్ ఇట్. హౌ యూ రిమూవ్, విచ్ ఇన్స్ట్రుమెంట్ యూ ఆర్ యూజింగ్, నో నీడ్ టు టెల్, హీ నోస్.
ఆ పర్సన్ తెలుసు, నువ్వు రిమూవ్ చెయ్యని చెప్పడమే, నువ్వు క్రాక్ చేసేటప్పుడు కట్టర్ వాడి అన్నెసరీ థింగ్స్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. సైట్ లో మీ వర్క్ ఎంతో అంతవరకే మీరు ఉండండి. మీరు ఇంకొకరి వర్క్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి మీ మీద కోపం వస్తుంది, మీ మీద ఏదో గజ్జి పెట్టుకుంటారు, మీ వెనక నుంచి ఇంకొకరికి ఇంకేదో 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 చెప్తారు. మన వర్క్ మనం చేసుకుందాం, మనం ఇంకా అదర్ వర్క్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. పని చేసేటోడికి మనం ఇలా చేయి అలా చేయి చెప్తాం అనుకో, వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఒక 45-50 ఇయర్స్ ఉంటారు అక్కడ డ్రైవర్, మనం చూస్తే జస్ట్ 20-25. ఇప్పుడిప్పుడే కుర్రోళ్ళం, ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్ చేసేద్దాం, మనం ఏదో నేను ఆడికన్నా పెద్ద పెద్ద చేసి అలా చేయాలంటే ఇట్స్ ఫాదర్ ఏజ్ లో ఉన్న పర్సన్ ఒక కొడుకు చెప్తే ఎలా ఉంటుంది? సో దే ఆర్ ఫీలింగ్ లైక్ దట్ బచ్చగా అనే ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట ఫ్లో. కాబట్టి మన వర్క్ మనం చేసుకుంటాం, ఫ్రెండ్లీ నేచర్ ని మనం మెయింటైన్ చేయాలి. కమ్యూనికేషన్ అనేది సైట్ లో ఉండే వాళ్ళందరితో మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనం ఆ కంపెనీలో లాంగ్ లైఫ్ అనేది ట్రావెల్ చేయొచ్చు. ఓకే, లేదంటే ఆ కంపెనీలో ఎక్కువ కాలం ఉండవు, సీరియస్ పీపుల్ మాత్రమే ఎక్కువ వింటారు. ఓకేనా? సో ఎల్పిటికి ఇప్పుడు మనకి గోల్ టైం చూడండి, ఇక్కడ మాత్రమే మనకు పెనట్రెంట్ వెళ్ళింది. ఎందుకు అదర్ ఏరియాస్ లో మనకు పెనట్రెంట్ వెళ్ళలేదు అంటే దేర్ ఇస్ నో ఎనీ డిఫెక్ట్. సో అక్కడ డిఫెక్ట్ ఉన్న అంటే ఆ మెటీరియల్ తెలుసు, ఆ పెనట్రెంట్ తెలుసు కాబట్టి అక్కడ లోపల ప్లేస్ ఉంది కాబట్టి వెళ్ళింది. అదర్ ఏరియాస్ లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదంటే అక్కడ డిఫెక్ట్ లేదని అర్థం. అయితే అక్కడ లోపలికి వెళ్ళిన సంగతి మనకి ఇక్కడ ఇమేజ్ లో సైడ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. అదే మన టాప్ వ్యూలో చూస్తే మనకు తెలుస్తుందా? తెలియదు. ఇందాక నేను క్లాస్ లో చెప్పిన దానికి ఇమేజ్ చూపించడానికి మైండ్ లో కలిగింది. ఓకే, సో వే ఆఫ్ టీచింగ్, వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అనేది కొంతమంది బోర్డు మీద చెప్తే ఒక 25% అర్థం ఉంది, మనం ఇమేజ్ లోకి వచ్చేసరికి 50% అర్థం ఉంది, అదే మనం ప్రాక్టికల్ గా చేసేసరికి 100% అర్థం ఉంది. ఓకే, సో పెనట్రెంట్ అక్కడికి వెళ్ళింది, డిఫెక్ట్ అక్కడ ఉన్న సంగతి పెనట్రెంట్ కి లోపలికి వెళ్ళిన చోటకి తెలుస్తుంది. అయితే మనం బయట ఉన్న మనకు తెలియదు కాబట్టి ఆ డిఫెక్ట్ మనం రిమూవ్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్సెస్ పెనట్రెంట్ ని రిమూవ్ చేయాలి. ఇక చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, ఈవెన్ తెలివైన వాడు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే ఎక్సెస్ పెనట్రెంట్ ని రిమూవ్ చేసేటప్పుడు రిమూవ్ చేయాలంటే ఏం చేస్తున్నాం? క్లాత్ తీసుకొని వచ్చి ఇది మెటీరియల్ రిమూవ్ చేయమన్నాడు అంతే కదా, ఇలాగ ఇలాగ ఇలా చేసి రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసే పద్ధతి ఇది కాదు. ఎల్పిటిలో ఒక స్పెషలైజ్డ్ ప్రాసెస్ ఉంది, దాన్ని వన్ సైడ్ క్లీనింగ్. వన్ సైడ్ క్లీనింగ్ ఇప్పుడు మనకి ఈ ఈ ఖర్చు అది ఏదైతే ఈ క్లాత్ మనం వాడుతున్నామో పెనట్రెంట్ ఈ క్లాత్ మీద వేయాలి. సారీ క్లీనర్ ని ఈ క్లాత్ మీద వేసిన తర్వాత దీన్ని వన్ సైడ్ క్లీనింగ్ చేసుకోవాలి. అయితే డైరెక్ట్ గా మనం ఈ క్లీనర్ ని మనం పెట్టి క్లీన్ చేసే బదులు ఒక డ్రై క్లాత్ తీసుకొని ఫస్ట్ క్లీనర్ ని మామూలుగా ఒక క్లాత్ తో ఇలాగ క్లీన్ చేసేయాలి. ఫస్ట్ పెనట్రెంట్ అంతా రిమూవ్ చేసింది. రిమూవ్ చేసిన తర్వాత పెనట్రెంట్ యొక్క చారలు షేడ్స్ ఉంటాయి, ఆ షేడ్స్ ని మనం రిమూవ్ చేయడం కోసమే మనం క్లీనర్ ని కూడా మనం వాడి మళ్ళీ రెండోసారి ఒకసారి వాడిన తర్వాత రెండో వైపు వాడతాం. ఒకసారి ఇలా వాడి ఇలా తుంచామా, తుడిసిన తర్వాత మళ్ళీ ఇలా వాడితే ఏమవుతుందంటే ఏదైతే మనం పట్టుకుందో మళ్ళీ అనుకుంటాం. సో కాబట్టి ఇలా తీసిన తర్వాత కర్చీఫ్ ని మార్చి అంటే క్లాత్ ని మార్చి రెండోసారి క్లీన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారు, మనకి క్లాత్ ఇచ్చేటప్పుడు లెంటి ఫ్రీ క్లాత్ గా ఉంటాయి, చాలా స్మూత్ గా ఉంటాయి. ఆ క్లాత్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను క్లీన్ చేస్తానా, దీన్ని వాడి చూడండి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ క్లాత్ వాడే స్టైల్ విధానం కూడా మనం చేసే స్టైల్ బట్టి అవసరానికి అర్థమైపోతుంది, ఈజ్ ఎక్స్పీరియన్స్ అని. అదే ఫ్రెషర్ గా ఉండి ఈ రూల్స్ అని ఫాలో అయ్యామనుకో ఎన్ని ఎక్స్పీరియన్స్ గా అనుకుంటాం. సీనియర్ నుంచి మనం నేర్చుకునేది ఏంటి? హౌ హీస్ ఫాలోస్, ఎలా ఫాలో అవుతున్నాం అదే మనం నేర్చుకోవాలి. వాడికి ఏ అదర్ థింగ్స్ ఏమైనా మనకు అనవసరం, మన వర్క్ మాత్రం ప్రొఫిషియెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. క్లీనింగ్ అయిపోయిందమ్మా. క్లీనింగ్ ఎల్పిటిలో క్లీనింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఎల్పిటి బేస్ అయ్యిందే క్లీనింగ్. నువ్వు ఎంత బాగా క్లీన్ చేస్తావో డిఫెక్ట్ నీకు అంత బాగా కనిపిస్తుంది. మనం ఏం చేస్తాం జనరల్ గా మన ఫేస్ బాగా వాష్ చేస్తే నీట్ గా కనిపిస్తుంది అని ఎలా అనుకుంటాం. ఎందుకు? హౌ ఐ కంపేర్ టు అవర్ హ్యూమన్ లైఫ్, ఎన్డిటి సిమిలర్ టు అవర్ హ్యూమన్ లైఫ్. When I discuss about beauty, I will completely discuss compare to human life. ఓకే, మనం ఎప్పుడు కూడా మన రియల్ లైఫ్ తో మనం కంపేర్ చేసుకోవాలి. రియల్ లైఫ్ తో కంపేర్ చేసుకుంటున్న సబ్జెక్ట్ మనకి ఈజీగా మైండ్ లోకి వెళ్తుంది. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ ఏం కాదు, రెగ్యులర్ గా మన హ్యూమన్ లైఫ్ లో ఫాలో అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం దీన్ని క్లీన్ చేసుకుంటున్నామో మంచిగా అప్పుడు డిఫెక్ట్ మనకు అంత నీట్ గా కనిపిస్తుంది. మనకి డిఫెక్ట్ ఎలా కనిపించాలంటే ఒక వైట్ బోర్డు మీద ఒక రెడ్ డాట్ పెడితే ఎలా కనిపించాలో ఒక వైట్ మీద అలా కనిపించాలి. ఓకే, సో రిమూవ్ చేసుకున్నాం. ఇప్పుడు డెవలపర్ అప్లై చేస్తాం. డెవలపర్ అప్లై చేసిన డిఫెక్ట్ కనిపించిందా? ఇప్పుడు దీన్ని నేను ఇలా క్లోజ్ చేసి పెట్టాను, డిఫెక్ట్ కనిపించిందా? కనిపించలేదు.
అంటే నువ్వు డెవలపర్ అప్లై చేసిన వెంటనే నీకు డిఫెక్ట్ కనిపించదు. ఇట్ విల్ టేక్ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్స్, మాక్సిమం 1 minute లో నీకు మొత్తం డిఫెక్ట్ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? ఆ డిఫెక్ట్ లోపట ఏ షేప్ లో ఉందో బయట నీకు ఆ షేప్ వచ్చేస్తుంది. మిగతా చోట ఎందుకు రాలేదు? డిఫెక్ట్ లేదు కాబట్టి. సో ఇక్కడ మనకి డిఫెక్ట్ క్లియర్ గా మనకి కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడైతే ఓపెన్ సర్ఫేస్ ఉందో అక్కడ కనిపిస్తుంది. అయితే ఈ డిఫెక్ట్ లో ఒక చేంజ్ ఉంది. ఇప్పుడు నీకు ఇది సర్ఫేస్, ఇక్కడ డిఫెక్ట్ వస్తే దీన్ని సర్ఫేస్ డిఫెక్ట్ అని అంటాం. సర్ఫేస్ డిఫెక్ట్ అంటే క్రాక్ అయితే క్రాక్, సర్ఫేస్ క్రాక్, టోయ్ క్రాక్ ఇలా. అయితే ఇది నీకు ఏంటిది? ఓపెన్ టు ద సర్ఫేస్, సర్ఫేస్ ఓపెన్ అయ్యింది. సర్ఫేస్ ఓపెన్ అయ్యింది అంటే మన ఎల్పిటిలో వాట్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇన్ ఎల్పిటి అని అంటే మనం ఏం చెప్తామంటే సర్ఫేస్ డిఫెక్ట్స్ అండ్ ఓపెన్ టు ద సర్ఫేస్ డిఫెక్ట్స్ అని చెప్పాలి. ఓకేనమ్మా? సో డిఫరెంట్ డిఫెక్ట్స్ వస్తాయి. సో ఓపెన్ టు ద సర్ఫేస్ డిఫెక్ట్స్. క్లియర్? ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? ఓకే. సో ఇక్కడ మనకి సర్ఫేస్ డిఫెక్ట్స్, ఓపెన్ టు ద సర్ఫేస్ డిఫెక్ట్స్. ఓకేనమ్మా? సో మనం ఇంకోటి సైట్ లోకి వెళ్ళేటప్పుడు మనం ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వెల్డింగ్ ఉందా, వెల్డింగ్ లేదా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎల్పిటి గురించి మనకి ఎలాంటి డిఫెక్ట్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది. రెడ్ కలర్ లో ఉన్నది మనం ఇక్కడ వాడింది ఎల్పిటిలో పెనట్రెంట్ ని వాడాం. పెనట్రెంట్ ఇస్ ద రెడ్ కలర్. సో కాబట్టి మనకి రెడ్ కలర్ లో పెనట్రెంట్ అనేది మనకు వచ్చింది. ఓకేనమ్మా? అదే మనం ఫ్లోరోసెంట్ వాడితే మనకు అలా గ్రీన్ కలర్ లో వస్తుంది. ఫ్లోరోసెంట్ అనేది is a sensitivity కోసం, అంటే to find the smallest defects, discontinuities in the material. Defects and discontinuities అనే ఒకటే. కొన్ని ఏరియాలో క్రిటికల్ ఏరియాస్ లో ఫర్నెస్, కాలమ్స్, రియాక్టర్స్ లాంటి హై ఎక్విప్మెంట్ లో డిఫెక్ట్ ఏదైనా ఉంటే ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. అలాంటి ఏరియాస్ లో మనం పెనట్రేట్ లో చేసేటప్పుడు డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేసిన అంత క్లారిటీగా డిఫెక్ట్స్ ఏంటో మనం చెప్పలేము. సో అలాంటి ఏరియాస్ లో మనం ఏం చేస్తామంటే అది కొంచెం డార్క్ ఏరియాస్, పెనట్రేట్ తో సరిగ్గా మనం విజువల్ గా మనకు కనిపించే చాలా రీజన్స్ ఉంటాయి. అందుకే అలాంటి ఏరియాస్ లో మనం ఖచ్చితంగా ఫ్లోరోసెంట్ నే వాడతాం. ఫ్లోరోసెంట్ వాడేటప్పుడు ఆ డిఫెక్ట్ చూడండి అక్కడ మనకి. నేను మీకు ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ క్రాక్ అనేది ఎంత నీట్ గా కనిపించిందో, ఇక్కడ క్రాక్ అనేది చూసారా? రైట్. సో ఇది మనకి నెక్స్ట్ ఎల్పిటి చేయటం వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇది అడ్వాంటేజెస్ ఏంటి? ఇది సింపుల్ టు యూజ్, ఇది చాలా ఈజియెస్ట్ విధానం, పెద్ద హార్డ్ ఏమి కాదు, మనం చూసి కూడా నేర్చుకోవచ్చు, అంత సింపుల్ గా ఉంది. సార్ చూసి నేర్చుకునే దానికి మనం ఎందుకు సార్ కోర్స్ చేయాలి అంటే, చూసి నేర్చుకుంటే నువ్వు ఓన్లీ చేయగలుగుతావు, బట్ నువ్వు సర్టిఫికేషన్ అథారిటీ నీకు ఉండదు. వెన్ యూ హ్యావ్ ద సర్టిఫికేషన్ దెన్ యూ విల్ బి రిప్రజెంటివ్ టు ద ఇన్స్పెక్షన్ అథారిటీ. సో నువ్వు ఒక సిగ్నేచర్ అథారిటీ నువ్వు కలిగి ఉంటావు. సో కంపల్సరీ సర్టిఫైడ్ టెక్నీషియన్ అనిపించుకోవడం ఇంపార్టెంట్, కాబట్టి మనం సర్టిఫైడ్ అవ్వాలి. తర్వాత ఇన్ఎక్స్పెన్సివ్, ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు. సైట్ లో నీకు జాయింట్ ఉందంటే ఎల్పిటి, తర్వాత ఎల్పిటి కెమికల్స్ ఏంటి, క్లీనర్, పెనట్రెంట్, డెవలపర్ బ్యాగ్ వేసుకుని కొంచెం క్లాత్ వేసుకుని సైట్ లోకి చేసి వచ్చేస్తారు, అయిపోయింది. అది ఖర్చుతో కూడుకున్న పని అనేది కాదు. క్విక్ రిజల్ట్ ఆన్ ది స్పాట్ లో మనకి ఏంటి, సార్ వాడు వాళ్ళ తప్పు చేశాడు సార్, వారికి ఇప్పుడు వచ్చే శిక్ష పడలేదు సార్, 10 years అయింది సార్. సో ఇట్స్ స్లో ప్రాసెస్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, విసిగిపోతాం. మనకేంటి ఆన్ ది స్పాట్ లో మనకి రిజల్ట్ తెలియాలి. అప్పటికప్పుడు మనం రిజల్ట్ వెంటనే రావాలి. నేను ఈ రోజు ఎగ్జామ్ రాసాక సాయంత్రం రిజల్ట్స్ వచ్చేస్తాయి. బిఆర్సీ ఎగ్జామ్స్ ఏంటి ఎలా జరుగుతాయంటే, మీకు నిన్న ఎగ్జామ్ అయిపోతే ఈ రోజు మీకు రిజల్ట్ ఇచ్చేస్తారు, వెంటనే మీకు హ్యాపీ అయిపోతారు. పాస్ అయిన వాళ్ళందరూ, ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం బెటర్ లక్ అని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఓకే. సో అలాగా మనకి ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఇమ్మీడియట్ గా తెలియాలి. కంపెనీలో ఎక్కువ టైం ఉండదు, ఆన్ వెంటనే ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే దానికి ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ కూడా చేయడానికి దానికి టైం పడుతుంది. అలాంటప్పుడు మనకి ఎల్పిటి అనేది ఇచ్చేసి బెస్ట్ మెథడ్ ఎన్డిటి ఎల్పిటి. ఓకేమా? అయితే సార్ ఎల్పిటి వాడుకోవచ్చు కదా, మిగతా మెథడ్స్ ఎందుకు సార్ వాడతారు అంటే, ప్రతి దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓకేనా? కొన్ని జాబ్స్ రేడియోగ్రఫీ చేయడం, కొన్ని జాబ్స్ డ్యూటీ చేయడం, అలాంటి జాబ్లు ఎల్పిటి చేస్తారు. ఆర్టీ ఈస్ ద మదర్ ఆఫ్ ఎన్డిటి. రేడియోగ్రఫీ అనేది మదర్ ఆఫ్ ఎన్డిటి. ఏ ఎన్డిటి ఆర్గనైజేషన్కి వెళ్ళండి,
100% రేడియోగ్రఫీకే ఫస్ట్ ప్రయారిటీ. చాలా మంది యూటీ అని అంటారు కానీ యూటీ చాలా రేర్ జాబ్. రేడియోగ్రఫీ అనేది ఇట్స్ పర్మనెంట్ రెగ్యులర్ జాబ్. ఓకేనా? రేడియోగ్రఫీ లేదా ఎన్డీటీ ఇండస్ట్రీ లేదు. కాబట్టి ఇండియాలో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్న డిఆర్సీ, ఐఐడి, ఐపీఐ ఇవన్నీ కూడా రేడియేషన్ ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే రేడియేషన్ వల్ల ఎక్కడ ఏం ప్రాబ్లం జరగకూడదు అని చెప్పేసి. ఓకే, తర్వాత కెన్ బి యూజ్డ్ ఆన్ ఎనీ నాన్ పర్సనల్ ఎనీ మెటీరియల్. ఇది అది అని ఏం లేదు. ఓకే, ప్లాస్టిక్, సింథటిక్, ఫెర్రస్, నాన్ ఫెర్రస్ అన్ని మెటీరియల్స్ మీద చేయొచ్చు. సార్ ఎందుకు సార్ ఇక్కడ మెటీరియల్ గురించి డిస్కషన్? సార్ ఈ అబ్బాయి చాలా మంచోడు సార్, సార్ ఈ అబ్బాయి బాగా చదువుతాడు సార్ అని ఆయన ఫ్రెండ్ ముందే మాటగా ఒక వ్యక్తిని పొగుడుతూ ఉంటే ఏమవుతుంది అంటే పక్కన నుండి వాడు బ్యాడ్ అనేది అర్థం. అది మనం చెప్పక్కర్లే. అన్నే 10 సార్లు పొగుడుతున్నాం అంటే బిహైండ్ పర్సన్ ఇస్ బ్యాడ్ అని అర్థం. అవునా? సో ఈ మెథడ్ నుంచి మనం హైలైట్ చేసి చెప్తున్నామంటే కంపేర్ టు అదర్ ఎన్డీటీ మెథడ్స్ తో ఇది బెటర్ అని చెప్తున్నాం. ఎందుకనంటే మనం సర్ఫేస్ డిఫెక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయడంలో 2 మెథడ్స్ వాడతాం. ఒకటి ఎల్పిటి, ఇంకోటి ఎంపీటీ. కంపేర్ టు ఎంపీటీ అంటే మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్. అంటే మ్యాగ్నెట్ అనేది ఈ పార్టికల్స్ అనేది ఏ మెటీరియల్ కి అట్రాక్ట్ అవుతాయి? ఫెరస్ మెటీరియల్ కి అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి ఫెరస్ మెటీరియల్ మీద మాత్రమే ఎంపీటీ చేయగలం. సో నాన్ ఫెరస్ మీద చేయగలం. ఒక మెటీరియల్ మీద చేయగలం, ఒక మెటీరియల్ మీద చేయలేమంటే మెథడ్ ఎవరైనా వాడతారా? ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాను. ప్రతి పని నేను చేయగలిగితేనే నన్ను తీసుకుంటాను. సార్ నాకు ఆ పని రాదు సార్, నా పని నేను చేయలేను సార్, సార్ నేను ఆ పని చేయలేను సార్ అంటే నన్ను ఎవరు తీసుకోరు. అలాగే ఎన్డీటీ మెథడ్ అనేది ఎంపీటీ అనేది అన్ని చేయగలిగితే ఎంపీటీ ప్రిఫర్ చేస్తారు. కానీ అలాగే ఎల్పీటీ అలా కాదు, ఎల్పీటీ ఏదైనా చేస్తారు. ఇంకా ఎక్కువగా ఎల్పీటీ ప్రిఫర్ చేయడానికి రీజన్ ఎల్పీటీ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి లేదు. మరి అలాగైతే ఎల్పీటీ వాడుకోవచ్చు కదా సార్, ఎంపీటీ ఎందుకు సార్? ఎంపీటీ కంప్లీట్ గా తీసేయచ్చు కదా సార్ అంటే ఎంపీటీకి ఉన్న స్పెషాలిటీ ఇస్ డిఫరెంట్. నేను మీకు ఇర్రెగ్యులర్ జాబ్ ఇస్తాను. ఇర్రెగ్యులర్ అంటే తెలిసిన ఈ పర్టికులర్ షేప్ మనకి కాయిల్స్ ఉంటాయి. కాయిల్స్ అంటే స్ప్రింగ్ లాగా ఉంటాయి. స్ప్రింగ్ లాగా వాటి మీద మనం రేడియోగ్రఫీ చేయలేం, బ్యూటీ చేయలేం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాయిల్ వేస్తాను చూడండి. సపోజ్ ఇలా ఉన్న కాయిల్ ఉందమ్మా. ఈ కాయిల్ మనం రేడియోగ్రఫీ చేయగలం. ఫిల్మ్ ఇక్కడ థిక్నెస్ ఉంటుంది, ఇక్కడ థిక్నెస్ ఉంటుంది, ఇక్కడ థిక్నెస్ ఉంటుంది. అలాగే యూటీ డిఫరెంట్ థిక్నెస్ ముక్క చేసుకుని కూర్చొని ఆన్సర్ చేయగలము? చేయలేం. ఇట్ విల్ టేక్ మోర్ టైం. చెయ్యలేమంటే ఏది లేదు. మనం అనుకుంటే మనిషి అనుకుంటే చేయలేదంటే చేయగలం. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. డిఫరెంట్ ఫిలిమ్స్ ని డిఫరెంట్ థిక్నెస్ లో మనం పెట్టాలంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అనమాట. మన జాబ్ ఎప్పుడు కూడా ఈజియెస్ట్ వేలో సాల్వ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి దీనికి ఇలాంటి స్పెసిఫిక్ జాబ్స్ ఏం చేస్తారంటే ఎంపీటీలో సబ్ సర్ఫేస్ డిఫెక్ట్స్ గురించి చెప్పచ్చు. ఎల్పీటీలో ఓపెన్ టు ద క్రాక్స్ అని అన్నాం కదమ్మా. ఎంతవరకు చెప్పచ్చు అంటే అప్ టు 4 mm వరకే చెప్పచ్చు ఎల్పీటీలో. ఇప్పుడు నీకు ఇది 8 mm ఉంది అంటే సార్ నేను 4 mm చెప్పగలను కదా. మనం ఎంతవరకైనా సార్ చెప్పగలం అంటే కెమికల్ అప్లై చేసిన తర్వాత 4 mm చెప్పగలం. 4 mm వరకే వెళ్ళి వరకు వచ్చేస్తుందా? ఎంతవరకు అవుతుందో అంతవరకు తెలుస్తుంది. స్టాండర్డ్ ఏం చెప్తుంది? అప్ టు 4 mm. బట్ ఎంతవరకు త్రూ అవుట్ ఉంటే అంతవరకు వెళ్ళిపోతుంది. సపోజ్ ఎంతవరకు రూట్ వరకు త్రూ అవుట్ ఉంటే రూట్ వరకు వెళ్తుంది. కానీ అంత వరస్ట్ వెళ్ళి ఎక్కడ ఉండదు. అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఎంపీటీకి వచ్చామనుకో, ఎంపీటీ అంటే ఏంటి? ఇక్కడ క్లోజ్ చేసి ఉంది, ఇక్కడ నీకు డిఫెక్ట్ ఉంది. క్లోజ్ చేసి ఉండేటప్పుడు నీ కెమికల్ ఏమి లోపలికి వెళ్ళలేదు కదా. మరి డిఫెక్ట్ ఎలా తెలుస్తుందంటే మ్యాగ్నటైజ్ అవుతుంది. నేను ఇక్కడ ఫినిష్ పెట్టాను, ఇది ఒక పెద్ద ఒక 5 mm థిక్నెస్ పెట్టి ఇక్కడ ఫినిష్ పెట్టాను. కింద నుంచి మ్యాగ్నెట్ పెడితే ఏమవుతుంది? ఇది కూడా పోతలేదా? ఎలా పోతుంది? హౌ ఇట్ కాల్స్ అట్రాక్షన్. అట్రాక్షన్ ఎంతైనా చేసేస్తుందా? దెర్ ఇస్ అప్ టు 6 mm. 6 mm వరకు దాని తాలూకా క్యాపబుల్ ఉంటుంది. 6 mm వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. నువ్వు ఇక్కడ మ్యాగ్నటైజేషన్ అప్లై చేసావు, ఇక్కడ ఉన్న డిఫెక్ట్ ఇక్కడ ఉంటే నీకు ఇక్కడ బీడ్ అవుతుంది. ఇక్కడ ఉంటే నీకు ఇక్కడ మెటీరియల్ మనం అప్లై చేస్తాం కదా పౌడర్, ఆ పౌడర్ అనేది అట్రాక్ట్ అవుతుంది. విచ్ ఇస్ వేర్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ దేర్ ఇస్ అ డిఫెక్ట్. క్లియర్ మా? అది అప్ టు 6 mm లో ఉందని మనం ఐడియా గెస్ చేసుకోవాలి. సో అక్కడ మెటీరియల్ కట్ చేసి తీసుకోవాలి. క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ మనకి లో ఆపరేటర్ స్కిల్ రిక్వైర్డ్. నేను చూసి నేర్చుకోవచ్చు అన్నాను కదా. దీనికి అంత హై స్కిల్ అవసరమా? అవసరం లేదు. తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మనం నేర్చుకోవచ్చు. రైట్. అంత డిస్అడ్వాంటేజ్ మెథడ్లో డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సార్. ఇప్పటి వరకు మనం అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నాం, లాభం గురించి మాట్లాడుతున్నాం. డిస్అడ్వాంటేజెస్ ఎక్కడైతే మనకి మంచి ఉంటుందో చెడు కూడా ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఉంటుందో డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డిస్అడ్వాంటేజ్ అంటే ఇంకేం కాదు, మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్ ని మనం ప్రాపర్ గా ఫాలో అవ్వకపోతే జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అవే డిస్అడ్వాంటేజెస్.
నువ్వు ప్రొసీజర్ ఫాలోగా కరెక్ట్గా ఏదైతే జాబ్ స్కోప్ అంటారు, సేఫ్ జాబ్ ప్లానర్ అని చెప్పి కొన్ని కొన్ని కంపెనీస్ వేరే వేరే పేర్లతో ఒక ప్రొసీజర్ ఇస్తుంది. ఆ ప్రొసీజర్ని ఫాలో చేయమంటుంది. ఓకే, దాన్ని జాబ్ పెర్ఫార్మర్ రకరకాల పేర్లు పెడుతుంటారు. వాళ్ళ ప్రొసీజర్ ఇస్తారు, మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, వాళ్ళు చెప్పినట్టు మనం మీట్ అవ్వాలి, రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వాలి. డిసడ్వాంటేజ్ ఏంటి? సర్ఫేస్ బ్రేకింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి అంటుంది. మన ఎల్పిటిలో ఓన్లీ సర్ఫేస్ బ్రేక్ అంటే ఎక్కడ బ్రేక్ అయిందో ఎక్కడ ఉందో అక్కడే తెలుస్తుంది అంట, రూట్ వరకు తెలియదు అంటే దాని అర్థం. ఓన్లీ సర్ఫేస్ మీద తెలిస్తే రూట్ వరకు తెలియదు అంటే కంపేర్ టు ఆర్టీయూటీ వారితో పోల్చుకుంటే నేను చాలా బ్యాడ్, నేను చాలా తక్కువ అంటే కంపేర్ అంటే ఏంటి, ఆ మెథడ్ లో చెప్పలేకపోతుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. రెండోది లిటిల్ ఇండికేషన్ ఆఫ్ డెప్త్. మనకి ఇక్కడ డిఫెక్ట్ ఉందని మాత్రమే చెప్పగలం, ఎంత డెప్త్ చెప్పగలమా? ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో అది ఒక డిఫెక్ట్ ఉంటే చాలు, మనం అది రెక్టిఫై చేయగలుగుతాం, దీని మీద ఇది చేస్తాం. కొన్ని జాబ్స్ ఏంటి తెలిసిన చిన్న డిఫెక్ట్ నుంచి ఎస్కేప్ చేయడానికి లేదు, దీని కింద ఆర్టీవీ ఎల్పిడి చేయండి, ఎల్పిడి చేయడం వల్ల డిఫెక్ట్ ఉందో మనకు తెలుస్తుంది. అది చేయడం వల్ల ఏంటంటే ఆ డిఫెక్ట్ ఉంటుంది, ఇది తీసేయండి మార్చి నీకు పక్కకు పెట్టండి అంటారు, అలాంటప్పుడు ఎల్పిడి వాడతారు. ఓకేనా, అసలు డిఫెక్ట్ రావడానికి ఛాన్స్ లేదు, అలాంటి ఏరియాస్ లో వచ్చేది చెప్పడానికి. అది ఇంకా మ్యాండేటరీ అయితే సర్ఫేస్ మీద నీకు తెలియదు అనుకుంటే ఏం చేస్తారు, ఎంపీటీ వారు సబ్ సర్ఫేస్ లో చెక్ చేస్తారు. ఆ ఎంపీటీ ఎలాంటి జాబ్స్ చేస్తారు, ఎల్పిటి ఎలాంటి జాబ్స్ చేస్తారో మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఎన్డీటీలో ఏ మెథడ్స్ వస్తే డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా. తర్వాత కంటామినేట్ ద కాంపోనెంట్స్, పెనట్రెంట్ మే కంటామినేట్ ద కాంపోనెంట్. ఎస్, పెనట్రెంట్ మనం అప్లై చేస్తే కంటామినేట్ అయిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, అంతా రిమూవ్ చేయడానికి కష్టం కదమ్మా. ఏదో మన బాడీ స్ప్రే కొట్టినట్టు మొత్తం పెనట్రెంట్ అప్లై చేసేస్తాం అని అంటే వీ హ్యావ్ టు రిమూవ్ దట్, అదర్వైజ్ సేఫ్టీ పీపుల్ విల్ కాట్ అవుట్. సో సేఫ్టీ పీపుల్ మనం పట్టుకుంటారు. ఎందుకు ఇలా చేసాము, ఎందుకు అని అంటే ఏం సార్ ఒక కెమికలే కదా సార్, ఏమైందంటే పెనట్రెంట్ ఇది హైలీ డేంజరస్ కెమికల్. పెనట్రెంట్ అంటే ఫైర్ ఫ్లామబుల్, ఫైర్ ని జనరేట్ చేస్తుంది. ఎలా జనరేట్ చేస్తుంది అంటే ఆ పెనట్రెంట్ ఎక్కడైనా ఉంది అని అప్లై చేసుకునేటప్పుడు సరౌండింగ్ ఏరియాలో ఫైర్ స్పార్క్ జనరేట్ అయ్యి ఏ యాక్టివిటీస్ జరగకూడదు, అంటే కటింగ్ కానీ చిప్పింగ్ కానీ బ్రేజింగ్ కానీ, ఓకే, తర్వాత వెల్డింగ్ కానీ. ఎందుకంటే ఈ గాలికి పెనట్రెంట్ కి అటాక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి తర్వాత మనం ఎల్పిటి జనరల్ గా ఎలా చేస్తాం, రూట్ లో చేస్తాం, డబల్ లో చేస్తాం, క్యాప్ లో చేస్తాం. ట్రావెల్ చేసాం, సర్కిల్ క్లీన్ చేయలేదు, మన రూట్ వెల్డింగ్ చేసేటప్పుడు ఫైర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఫైర్ మెటీరియల్ కి చిన్న అడాప్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. పైగా పెట్రోకెమికల్ కంపెనీ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు ఇమ్మీడియట్ గా ఇంత ఇంత ఫైర్ కి నువ్వు ఇంత టైంలో అందుకో అని చెప్పి మనం చెప్పక్కర్లే. ఒకసారి ఫైర్ రగిలింది అంటే మాత్రం కంట్రోల్ చేయడం మన వల్ల కాదు, ఒకటి 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 అలా అంటుకుని పోతాం. ఓకే, ఈలోపే మొత్తం అంతా 50% లాస్ అనేది జరుగుతుంది, మన వల్ల ఏం జరగకూడదు. సార్ నేను జస్ట్ కెమికల్ వల్ల ఎంత జరిగిపోతుంది సార్ అని అంటే ఏం చెప్పలేదు, జస్ట్ అగ్రికల్ చాలా అంటారు. మన సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. ప్రతి కెమెరాలోని కంపెనీస్ లో బోల్డ్ అని కెమెరాస్ ఉంటాయి, ఎక్కడెక్కడ పెడతారో కూడా ఎవరికి తెలియదు. ప్రతిదీ మూవ్మెంట్ జరుగుతుంది. కంట్రోల్ ప్రాసెస్ యూనిట్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ రూమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు వ్యూ చేస్తుంటారు. ఓకే, దేని వల్ల ప్రమాదం జరిగింది, దేని వల్ల ఇన్సిడెంట్ జరిగింది, ఆ కంపెనీకి పెనాల్టీ వేస్తారు, అది కోట్లలో ఉంటుంది, ఆ కంపెనీలో పెట్టుకోవాలి. మరి అంత డబ్బులు నీ వల్ల పెట్టి నేను వదులుతాడు కంపెనీ వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ సర్ఫేస్ ప్రిపరేషన్ క్రిటికల్. సర్ఫేస్ మనం క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసినట్టు క్రిటికల్ అంటే కొన్ని కంజెస్టెడ్ జాయింట్స్ ఉంటాయి, అంటే కొంచెం ఏదైనా మనం ఎఫెక్ట్ పెడుతున్నాం అంటే మనకు చిరాకు వస్తుంది, మన బాధ కలిగించేదే కదా డిసడ్వాంటేజ్. అది క్రిటికల్ అంట, ప్రిపరేషన్ చేసుకోవడం క్రిటికల్ ఉంటుంది. పోస్ట్ క్లీనింగ్ రిక్వైర్డ్. పోస్ట్ క్లీనింగ్ అంటే ఇది ప్రీ క్లీనింగ్. ప్రీ క్లీనింగ్ అంటే వర్క్ కు ముందు చేసే క్లీనింగ్ ప్రీ క్లీనింగ్ అంటారు. పోస్ట్ క్లీనింగ్ అంటే వర్క్ అయిపోయిన తర్వాత చేసే క్లీనింగ్. నువ్వు వర్క్ అయిపోయిన తర్వాత నీకు కాంట్రాక్ట్ ఉంటుంది, డెవలపర్ ఉంటుంది, ఆ డిఫెక్ట్ ఉంది ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంకా నా పని అయిపోయిందని వెళ్ళిపోవడం కాదు, యూ హ్యావ్ టు క్లీన్. అది నువ్వు క్లీన్ చేస్తేనే నీ పని అయినట్టు. పోస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది, రిపేర్ కూడా క్లియర్ అయిపోయింది, అంతవరకు నువ్వు అక్కడ చూసుకోవాలి. లేదా రిపేర్ చేస్తున్నాడు, నీ వేరే చోట జాబ్ ఉంది, అది నా జాబ్ కూడా చూసి వస్తాను, ఈ లోపల నువ్వు రిపేర్ చేస్తూ ఉంటే నేను మళ్ళీ వస్తాను చెప్పేసి ఆ రిపేర్ అటెంప్ట్ చేసి అక్కడ మొత్తం పోస్ట్ క్లీనింగ్ చేసి వెళ్ళాలి, అప్పుడే నీ జాబ్ అయినట్టు. ఓకే మరి పొటెన్షియలీ హజార్డ్స్ కెమికల్స్. హజార్డ్స్ అంటే ప్రమాదాలు, పొటెన్షియలీ హజార్డ్స్ అంటే భారీ ప్రమాదాలు. ఈ భారీ ప్రమాదాలు కలగటానికి కూడా కారణం అవుతుందంట
ఈ పెనట్రేట్ ఈ ఎల్పిటి మెథడ్ అనేది బికాస్ ఆఫ్ పెనట్రేట్ అనే కెమికల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎల్పిటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము.